సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. ప్రభునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి మీరందరూ కూడా మీ ఆలోచనలను ఎటుపోనివ్వకుండా దేవుని వాక్యముపై మీ దృష్టిని కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మానవ జాతిని ఉద్దేశించి దేవుడు తన సేవకుల ద్వారా కొన్ని అమూల్యమైనటువంటి వార్తలను ప్రకటింపజేస్తున్నాడు. మానవులు కోరుకుంటున్నటువంటి వార్తలను దేవుడు ప్రకటింపచేయుడు, కానీ దేవుడు ఉద్దేశించినటువంటి వార్తలనే లోకమునకు దేవుడు అనుగ్రహిస్తాడు. మరలా చెబుతున్నాను, వినండి, అర్థం చేసుకోండి. మానవులు కోరుకున్నటువంటి వార్తలను దేవుడు అనుగ్రహించడు. అంటే మాకు ఇలాంటి వార్తలైతే ఇష్టం, మేము ఇలాంటి వార్తలనైతే వింటాం అని మనుషులు కోరుకున్నటువంటి వార్తలను దేవుడు ఇవ్వడు. మరి ఏ వార్తలను దేవుడు ప్రకటింపజేస్తాడు? ఆయన ఉద్దేశించినటువంటి వార్తలను. ప్రియులారా, ఇశ్రాయేలీయుల కాలంలో కానీ నేటి కాలంలో కానీ దేవుని యొక్క ఆలోచన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుని ఆలోచన ఒక్కటే. మనుషులను నీతి మార్గంలో నడిపించి క్రీస్తు యేసు ద్వారా తన ఉన్నతమైన లోకానికి తీసుకుని వెళ్ళాలి. ఈ దేవుని ఉద్దేశ్యమును ఎందరైతే గ్రహిస్తారో వారంతా దేవునికి పిల్లలవుతారు, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు వార్తను ప్రకటింపజేస్తూ మనుషులు కోరుకున్న వార్తను ప్రకటింపజేస్తున్నాడా, ఆయన ఉద్దేశాన్ని వార్తగా ప్రకటించమంటున్నాడా అనే విషయాన్ని చూడగలిగితే మనకు ఈ సందర్భమై చక్కని జ్ఞానము అనుగ్రహింపబడుతుంది. పాత నిబంధనలో మీకా గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఇప్పుడు మీరు పరిశీలించండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. పట్టణం అనగానే లోకము అని అర్థం. నాటి కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క దేశమునకు, ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు ప్రకటన జారీ చేస్తున్నాడు. ప్రస్తుతము ఈ వాక్య భాగాన్ని మన జీవిత కాలములో అన్వయించుకోవాలంటే లోకమునకు దేవుడు ప్రకటన చేయుచున్నాడు. ఏమని? ఎటువంటి ప్రకటన? జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. దేవుడు ప్రకటన చేయగానే జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? ఆయన యొక్క ప్రకటనను లక్ష్య పెడతాడు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు ఆయన ఉద్దేశాలలో ఎటువంటి ప్రకటనలను ఆయన జారీ చేయాలనుకుంటున్నాడు అనే విషయాన్ని లక్ష్య పెడతాడు. అజ్ఞానైతే తాను కోరుకున్న వార్తలు దేవుడు ప్రకటించాలని కోరుకుంటాడు. ఒకవేళ అటువంటి ప్రకటనలు దేవుని నుండి అతడు వినకపోతే తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకుంటాడు. కానీ జ్ఞానము గలవాడైతే దేవుని నామమును లక్ష్య పెడతాడు. అంటే దేవునికి విలువనిస్తాడు, దేవుని మాటలకు విలువనిస్తాడు. తర్వాత వాక్య భాగం చూడండి. శిక్షను గూర్చిన వార్తను,
శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. శిక్షను గూర్చిన వార్త అంటున్నాడు దేవుడు ఇక్కడ. సాధారణంగా లోకాన్ని కోరుకోమంటే, మనుష్యులను కోరుకోమంటే ఎటువంటి వార్తలను కోరుకుంటారు దేవుని దగ్గర నుండి? దీవెనలతో కూడినటువంటి వార్తలు, సంతోషకరమైన వార్తలు. వీటిని మనుషులు కోరుకుంటారు, భక్తులైనా ఏ మనుష్యులైనా. కానీ దేవుడు కేవలము దీవెనను మాత్రమే మనుషులకు దయచేయటానికి అక్కడ లేడు. ఆయన శిక్షను గూర్చి కూడా ప్రకటిస్తాడు, శిక్షను గూర్చిన వార్తను కూడా పంపిస్తాడు. ఎందుకంటే మానవ జాతి దేవుని మార్గము నుండి తప్పిపోయినప్పుడు, దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నప్పుడు దుష్టులను ఆయన శిక్షిస్తాడు, దుష్ట సమాజాన్ని ఆయన శిక్షిస్తాడు. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి, శిక్షను గూర్చిన వార్త. అలాగే ఆ శిక్షను ఎవరు విధిస్తున్నారు? ఆ శిక్షను ఎవరు విధిస్తున్నారు? దేవుడే. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. ఎవరైతే దేవుడు ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన మాటలను విలువైనవిగా స్వీకరించి, ఆయన ప్రకటింపజేస్తున్నటువంటి వార్తలను ఆలకించి దేవుని నామమందు లక్ష్యం ఉంచుతారో, అంటే దేవుని వాక్యమును నేను అంగీకరించాలి, దేవుని వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి అని తమ యొక్క మనస్సులను దేవుని వైపు మళ్లించుకుంటారో అట్టివారు జ్ఞానులవుతారు, బుద్ధిమంతులవుతారు. లేని పక్షంలో వారందరూ కూడా నశిస్తారు. దేవుని ఉగ్రతకు వారు బలైపోతారు. కనుక ప్రియులారా, దేవుని వార్త అనగానే, దేవుడు ప్రకటింపజేస్తున్నాడు అనగానే తప్పనిసరిగా చెవియొగ్గి ఆలకించాలి. అది మనలను దీవించే వార్తైనా, సమాజమును శిక్షించే వార్తైనా మనము చెవియొగ్గి ఆలకించాలి. వెంటనే మన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. అందుకే క్రింది వాక్య భాగాన్ని మీరు చూస్తే 10వ వాక్యం నుండి మీరు చూడగలిగితే, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ నడవడిని మార్చుకోండి అని తెలియజేయబడుతుంది. కనుక మానవ సమాజం అంతా కూడా దేవుని గూర్చి పూర్తిగా అర్థం చేసుకోవాలి. దేవుడు అనగానే దీవెన అని, దేవుడు అనగానే ఆశీర్వాదం అని సరిపెట్టుకుంటున్నారు. దేవుడు అనగానే శిక్ష అని కూడా పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. దేవుడు శిక్షించాలనుకుంటున్నాడు, శిక్షను నిర్ణయించాడు అనేటువంటి వార్తను ప్రకటించమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనుషులు తమ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పి పెట్టకుండా ఆయన శిక్షను విధించవచ్చు, కానీ శిక్ష విధిస్తున్నాను, శిక్షను గూర్చిన వార్త ప్రకటించండి, శిక్షను నిర్ణయించాను, శిక్ష నిర్ణయించిన వాని గూర్చిన వార్తను ప్రకటించండి అని ఆయన ఎందుకు తెలియజేస్తున్నాడు? మానవ ప్రవర్తనలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మార్పు కలిగిన వారు రక్షింపబడతారు, మార్పు కలిగిన వారు దేవుని యందు వారు సుఖంగా ఉంటారు. మార్పు లేనివారైతే నశిస్తారు. కనుక మంచి నిర్ణయాలతో శిక్షను గూర్చిన వార్త, శిక్ష విధించుచున్న వాని గూర్చినటువంటి వార్త మీకు ప్రకటింపబడుతున్నప్పుడు దేవుని మార్గములలోనికి వచ్చి, దేవునికి తలదించి, ఆయన నామమును లక్ష్యపెట్టి దేవుని మార్గంలో చక్కగా క్రీస్తు యేసునందు నడుచుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ ఎంతో విలువైనది. మీ మార్గములో నడుచుకున్నటి యందు స్థిరమైన బుద్ధి కలిగిన వారముగా ఉండుటకు మాకు సహాయమును దయచేయండి. మానవ సమాజం గాడి తప్పినప్పుడు ఆ సమాజాన్ని శిక్షించుటకు మీరు నిర్ణయిస్తున్నారు, ఆ వార్తను ప్రకటిస్తున్నారు. ఈ వార్తలు ఎప్పుడైతే మానవుల యొక్క చెవిన పడ్డాయో వారు వెంటనే మార్పునందాలని మీరు కోరుకుంటున్నారు. ఈ విషయమును గ్రహించినటువంటి మీ బిడ్డలంతా మీ చిత్తానుసారమైన ప్రవర్తనను కలిగి ఉండడానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.